హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తున్నానండి. ఒకవేళ బీరకాయ కొంచెమే ఉందనుకున్నా పెసరపప్పు తీసుకోవాలి, అండ్ కొద్దిగా మెంతి కూర అండ్ టమాటో తీసుకోవాలండి. స్టవ్ మీద పెట్టేసాను బౌల్. సరిపడా ఆయిల్ పోసేసుకుందాము. కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. కొద్దిగా కడిగి పెట్టుకున్న మెంతి కూర, పసుపు. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కొంచెం పెసరపప్పు తీసి వేసుకుందామండి. ఒక 2 బౌల్స్ తీసుకున్నాను పెసరపప్పు. సో ఇవి పెసరపప్పు వేసి కలిపేసుకున్నాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకుందామండి. సో ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టేసుకుందామండి. సో పప్పు కొంచెం ఫ్రై లాగా అయింది కదండి, కొంచెం వాటర్ పోసేసుకుందాము. జస్ట్ పప్పు కోసం అనమాట. సో పప్పు ఉడకడం స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం బీరకాయ వేసేసుకుందామా. సో యూనిఫామ్గా కలిపేసానండి. ఇది కొంచెం ఉడుకుతూ ఉంటుంది. సో వీవర్స్, బీరకాయ పప్పు మ్యాక్సిమం ఉడికిందండి. ఇప్పుడు మనం ఒక 2 టమాటోస్ చూపించాను కదా మీకు, అవి వేసేసుకుందామండి. సో ఈ విధంగా టమాటోస్ కొంచెం కిందికి వేసేసుకుంటే ఉడికిపోతాయండి. సో బీరకాయ పప్పు ఉడికిపోయిందండి, టమాటోస్ కూడా ఉడికాయి. ఇప్పుడు మనం కారం వేసేసుకుందాము. సో వివర్స్, బీరకాయ పెసరపప్పు రెసిపీ రెడీ అండి. ఇది చాలా బాగుంటుందండి. చపాతీస్కి బాగుంటుంది, అన్నంలో కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సో వివర్స్, మీరు ట్రై చేయండి. ఇది యాక్చువల్గా దోశకు కూడా బాగుంటుందండి. సో వివర్స్, ఈ విధంగా పెట్టేసుకోవాలి. మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది వివర్స్. ఓకే, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్, సీ యూ అండి.